అర్థం కాల. ఒకటి లింక్ ఏంటి అంటే బీఆర్ఎస్కి వైసీపీకి కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బంధం అదొకటి తప్ప వేరే ఏ శత్రుత్వము కనిపించట్లా. ఒకటైతే వాస్తవం, రేవంత్ రెడ్డి గారు అంటే గిట్టట్లా, ఇటు వీళ్ళకి గిట్టట్లా అటు వాళ్ళకి గిట్టట్లా. మరి అతనంటే మరి ఒక భయమా లేకపోతే ఒక రకమైన జీర్ణించుకోలేని ఇదా అర్థం కాని పరిస్థితి. విజయసాయి రెడ్డి గారు అసందర్భంగా రాజ్యసభలో అలా మాట్లాడడం దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు రాజ్యసభ ఉన్నది ప్రజా సమస్యలు చర్చించడానికి, అంతే కదా. అలాగే అనేక అంశాలని ప్రస్తావన చేసి ప్రతిపక్ష పార్టీలు అయితే ప్రభుత్వం నుంచి సమాధానాలు పొంది ప్రజలకు ఏదైనా మేలు జరిగేటువంటి దానికోసము పార్లమెంట్ మొత్తం రాజ్యసభ కానీ లోక్సభ కానీ. ఇక్కడ ఆయన రాజ్యసభ మెంబరు రెండోసారి, మళ్ళీ అనుభవం లేదు, కొత్తగా వచ్చాడు, ఇప్పుడు రెండోసారి. అక్కడ అసలు అది ప్రస్తావన చెయ్యకూడదు అనేటువంటిది ఆలోచన లేకుండా ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కనపడితేనే అక్కడ ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి మాట మాట్లాడడం అయితే ఖచ్చితంగా స్పీకరు అంటే చైర్మన్ ఖండించి ఉండాల్సింది. అంటే ఖండించకపోయినా ఆపాలి, మైక్ ఆపేసేసి ఇలాంటి రికార్డ్ నుంచి తొలగిస్తున్నట్టునే చెప్పాలి. అది కూడా చెప్పలే ఆయన, రికార్డ్ నుంచి తొలగిస్తాను దీన్ని, మీరు ఇక్కడ ఇతర రాష్ట్రాల గురించి మీరు ప్రస్తావన చేయడం ఇక్కడ కరెక్ట్ కాదు ఇది అని చెప్పి ఉండాల్సింది, చెప్పలేదు. సరే చెప్పలేదు అంటే ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా వినడానికి హాయిగా ఉందేమో వాళ్ళకు కూడా, ప్రభుత్వం పడిపోద్దంటే అబ్బా ఎంత మంచి మాట చెప్పారు స్పీకర్ మొహంలో స్మైలింగ్, మళ్ళీ చైర్ ఉద్దేశించి మాట్లాడాను. అంటే ఒకటి అంటే రిలేషన్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళు బీజేపీతో అనుబంధంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా అనేది కూడా ఫేస్ లో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు అనుబంధంగానే ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుతుందని వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడినా కూడా దాన్ని ఆపాలనే ప్రయత్నం వీళ్ళు చేయరు. ఈవెన్ లోక్సభలో అయినా కూడా అలా జరుగుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ సరే ఈ రెండు అంశాలు ఇక్కడ మనకు రావాలి. ఒకటి ఏంటంటే కూలిపోతుంది అనడం వేరు, కూల్చుతాం అనడం వేరు. అయితే కూలిపోతుంది అనే పదాలే వాడారు అందరూ, కూల్చుతామని ఎవరు వాడలేదు. ఇంగ్లీష్ లో అలాగే ఉంటాయి కదా, నేను విన్నంత వరకు కూలిపోతుంది కూల్చుతామని ఎవరైతే అనలేదు. అయితే కూలిపోతుంది అన్నా కూడా కూల్చుతాం అనకపోయినా కూల్చే అవకాశం ఎవరికి ఇక్కడ ఒకవేళ అంతే సింపుల్ గా బీజేపీకి ఉందా లేదు, 8 సీట్లు ఉన్నాయి బీజేపీకి లేదు, 7 సీట్లు ఉన్నాయి ఎంఐఎంకు లేదు, ఉన్నది బీఆర్ఎస్కే కదా. మరి అటు చెప్పినా ఇటు చెప్పినా అటువైపు వెళ్తుంది కదా. బీఆర్ఎస్కే తర్వాత బీఆర్ఎస్ అంటే జగన్ కి ఫ్రెండే కదా. అక్కడ ఎవరైనా లాజిక్ ఎవరైనా అర్థం చేసుకుంటారు. ఇక్కడ ఎందుకు మైండ్ గేమ్ అందరు ఆడుతున్నారంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. ఆ ఎన్నికలు లేకుంటే ఈ మైండ్ గేమ్ ఆడేవాళ్ళు కాదు. అవి ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, నాకున్నటువంటి ఒక పెద్ద సర్వే సంస్థ ద్వారా తెలిసింది, కేవలం ఒకే పార్లమెంట్ సీటు వాళ్ళకి వచ్చే. ఇది బాగా ప్రచారం జరుగుతుందండి, నిజమేనా తెలియదు కానీ చాలా మంది ఒకటే గెలిచే అవకాశం ఉందట అని మాట్లాడుతున్నారు. సరే అది మీరంటే అర్థం ఉంది, రాజకీయ పార్టీలకు మీరు ఏమైనా బయట జరుగుతున్నది పబ్లిసిటీ అయితే రెండు కూడా వచ్చే అవకాశాలు. అంటే ఒకటి గ్యారెంటీ, 2 బోనస్ లాగా రావచ్చు. ఇప్పుడు ఆ విషయంలో ఆందోళనకరంగా ఉన్నారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అదే జరిగితే రాకేష్ అందుకే అన్న ఆయన అంటుంటే